బలూచిస్తాన్లో ఒక సుదీర్ఘమైనటువంటి బలవత్తరమైనటువంటి స్వాతంత్ర పోరాటం జరుగుతోంది. ఇది పాత వార్త. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేయటమే కాదు, చైనాకి కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు బలూచ్ పోరాట వీరులు. తాజాగా జరిగినటువంటి పరిణామాల గురించి రాకాలోకంలోని తాజా వీడియో మీకు తెలియజేస్తుంది. రాకాలోకంకి స్వాగతం. మిత్రులారా, బలూచిస్తాన్లో తాజాగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక భారీ దాడికి పాల్పడింది. ఈ దాడి జివానీ అనే ప్రాంతంలో జరిగింది. ఈ జివానీ అనే ప్రాంతము బలూచిస్తాన్లో సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాంతము. జివానీ ప్రాంతంలో ఒక రెడార్ స్టేషన్ ఉంది, పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి రెడార్ స్టేషన్ ఉంది. అదేవిధంగా అక్కడ ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ కూడా ఉంది, పాకిస్తాన్ మిలిటరీకి చెందినటువంటి ఒక అవుట్ పోస్ట్ ఉంది. దానికి అత్యంత సమీపంలో ఆ రన్వే, కంట్రోల్ టవర్, వాటికి అత్యంత సమీపంలో చైనాకి చెందినటువంటి ఒక స్థావరం కూడా ఉన్నది. అక్కడ భారీ దాడికి పాల్పడింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. అక్కడి నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో చైనా నిర్వహిస్తున్నటువంటి గ్వాదర్ పోర్ట్ ఉంది. ఒక రకంగా గ్వాదర్ పోర్ట్కి వెళ్ళేటటువంటి అప్రోచ్ రోడ్లలో ఈ జివానీ ఒకటి. ఈ జివానీలో దాడి జరగడం అంటే నేరుగా గ్వాదర్ మీద దాడి జరిగినట్టు. కాబట్టి చైనాకి ఇప్పుడు చింత పట్టుకున్నది. ఇప్పటి వరకు నోష్కి, మస్టుంగ్ ఇటువంటి ప్రాంతాల్లో, క్వెట్టా ఇలాంటి ప్రాంతాల్లో దాడి చేస్తూ వస్తున్నటువంటి బలూచులు ఇప్పుడు గ్వాదర్ పైన దృష్టి పెట్టారు. గ్వాదర్ని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఒక పోర్ట్గా డెవలప్ చేసేందుకు పాకిస్తాన్ చైనాకి ఇచ్చింది. చైనా పూర్తి నియంత్రణలో ఈ ప్రాంతం ఉంటుంది. కొంత పాకిస్తానీ మిలిటరీ ప్రజెన్స్ కూడా ఉంటుంది. ఆ ప్రాంతం జివానీలో దాడి జరిగింది. కానీ జివానీలో దాడి చేయగలిగిన వాడు గ్వాదర్లో కూడా దాడి చేస్తారు. కాబట్టి గ్వాదర్కి ఇప్పుడు ముప్పు వచ్చింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇప్పటికే ముందుకెళ్ళటం లేదు. దాంతోపాటు గ్వాదర్ పైన కూడాను బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేసినట్టయితే పరిస్థితి మరింత దిగజారుతుంది. పాకిస్తాన్ సైన్యం చేతులు ఎత్తేసింది. ఇప్పుడు చైనాకి కూడా ప్రమాదం వస్తుంది. ఇది గనక జరిగినట్టయితే చైనా యొక్క మొత్తం ఓవరాల్ గేమ్ ప్లాన్, పాకిస్తాన్ విషయంలో ఏదైతే ప్లాన్ ఉందో అది భగ్నమైపోతుంది. నిజానికి ఇప్పటికే 4-5 ఈ జివానీకి వచ్చేటటువంటి 4-5 ప్రధాన బ్రిడ్జిల్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ముందు పేల్చేసేశారు. పేల్చిన తర్వాత ఒక మందుగుండుతో నిండినటువంటి ఒక వాహనంతో ఒక అటావుల్లా బలోచ్ అలియాజ్ అజ్మల్ అనేటటువంటి బలూచ్ వీరుడు పేలుడు పదార్థాలతో వచ్చి ఈ ప్రాంతంలో ఢీకొనడము, దాంతో భారీ పేలుడు సంభవించడము, ఆ తర్వాత కాల్పులు జరగడం జరిగింది. ఇది ఈ జివానీ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో గ్వాదర్ ఉంది. నిజానికి జివానీ నుంచి కేవలం 590 కిలోమీటర్ల దూరంలో, అంటే మన భువనేశ్వర్, హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ ఎంత దూరం ఉంటుందో దానికన్నా తక్కువే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఉంది. అంటే పాకిస్తాన్ యొక్క సముద్ర జలపరమైనటువంటి ప్రయోజనాలన్నీ ముడిపడ్డటువంటి కేంద్రము అక్కడ ఈసారి దాడి జరిగింది. ఇప్పటి వరకు హైవేల మీద, లేకపోతే పాకిస్తాన్ స్థావరాల మీద, పాకిస్తాన్కి చెందినటువంటి బార్డర్ గార్డ్స్ మీద, వీళ్ళ మీద దాడి జరిగింది. కానీ ఈసారి జరిగింది జివానీలో జరిగింది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ మీద జరిగింది. ఇటీవలి కాలంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక నేవీని కూడా తయారు చేసుకుంది. వాళ్ళ దగ్గర దాదాపు 120 బోట్లు ఉన్నాయని చెప్పి, మెకనైజ్డ్ బోట్స్ ఉన్నాయని చెప్పి చెబుతున్నారు. వీటితోటి బలూచ్ నౌకాదళం కూడా పాకిస్తానీ కోస్ట్ గార్డ్ పైన దాడి చేస్తుంది. గతంలో కూడా 3 పాకిస్తానీ కోస్ట్ గార్డులని ఈ రకంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి వాళ్ళు హతమార్చారు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి దాడిలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసినటువంటి ప్రకటన ప్రకారము కనీసం 30 మంది పాకిస్తానీ జవాన్లు చనిపోయారు.
30 మంది చనిపోవడం అంటే చాలా పెద్ద సంఖ్య అది నిజానికి. కానీ పాకిస్తాన్ ఈ విషయంలో ఏం మాట్లాడటం లేదు, పాకిస్తాన్ పత్రికల్లో కూడా దీని గురించి పెద్దగా రావడం లేదు. కానీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ పని తమకు చెందినటువంటి ఎలీట్ ఫోర్స్, చాలా అత్యుత్తమ శిక్షణ పొందినటువంటి మజీద్ బ్రిగేడ్కి చెందినటువంటి వాళ్ళు చేశారు. ఆ బ్రిగేడ్కి చెందినటువంటి అతావుల్లా బలోచ్ అలియాస్ అజ్మల్ ఒక ట్రక్కుని తీసుకుని కోస్ట్ గార్డ్ క్యాంపుని ఢీకొన్నాడు. ఆ క్యాంపుకు సంబంధించిన గేటును ఢీకొని లోపలికి ప్రవేశించడంతో భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు తరువాత భారీ ప్రాణ నష్టం జరిగింది. ఏరియా అంతా కార్డన్ ఆఫ్ చేశారు. పాకిస్తాన్ దీని గురించి అసలు ఏమీ మాట్లాడటం లేదు. ఇప్పటి వరకు అఫీషియల్గా స్టేట్మెంట్ లేదు, అంగీకారం లేదు, పేలుడు జరిగిందని చెప్పడం లేదు. కానీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ తాము జరిపిన దాడికి సాక్ష్యంగా ఒక 43 సెకండ్ల వీడియోని జారీ చేసింది. అయితే ఇక్కడ కేవలం పాకిస్తాన్కి మాత్రమే సమస్య కాదు, గ్వాదర్ చైనా అధీనంలో ఉంది కాబట్టి ఇప్పుడు చైనాకి కూడా ప్రమాదం ఇది. దీనిలో 2 రకాల వెర్షన్స్ ఉన్నాయి. చైనీస్ ఇప్పటికే పాకిస్తానీ ఆర్మీ ఇచ్చేటటువంటి రక్షణను నమ్మకుండా తమ సొంత బలగాలతో కొన్ని ఏరియాలని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు జివానీలో దాడి జరిగినట్టయితే నెక్స్ట్ గ్వాదర్లో దాడి జరిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది అంచనా. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అమెరికా నుంచి ఏదైనా సహకారం అందుతోందా? ఎందుకంటే చైనాని బలూచిస్తాన్లోంచి వెళ్ళగొట్టాలన్నట్టయితే గ్వాదర్ పైన, చైనాకి సంబంధించిన మిగతా ఆస్తులపైన, చైనా సిబ్బంది పైన దాడులు జరిగినట్టయితే, చైనా విత్డ్రా అయినట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వీటిని అమెరికా ఉపయోగించుకుని దోచుకుని వెళ్ళడానికి వీలుంటుంది. ఆసిమ్ మునీర్ ఇప్పటికే స్వాగతం పలికారు కాబట్టి అమెరికా పరోక్షంగా బలూచ్ వీరులకి సహాయం చేస్తోందా అన్నటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈసారి కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు, పాకిస్తాన్తో పాటు చైనా కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడితో ఉలిక్కిపడింది. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలన్నట్టయితే రాకాలోకంకి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా, అదేవిధంగా పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయండి.